ఇప్పుడు చెప్పాలంటే ద కస్టమర్, ద ప్రొడ్యూసర్, సెల్లర్ ఆల్సో డిసైడ్ ద డిఫరెంట్ ప్రైసెస్ వన్ ఏరియా టు అదర్ ఏరియా. చూడండి పెట్రోల్, చూడండి పెట్రోల్ త్రూఅవుట్ ద కంట్రీ నాట్ వన్ ప్రైస్. డిమాండ్ బాగానే ఉంటుంది అందుకోట్ల, ఎందువల్ల ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఉంటాయి. సపోజ్ యాపిల్ ఇఫ్ యూ పర్చేస్ ఇన్ నార్త్ ఇండియా ఇట్స్ కాస్ట్ ఈజ్ లో కంపేర్ టు హియర్. ఎందువల్ల అక్కడికి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్, దెన్ ఇట్స్ ప్రైస్ విల్ ఇంక్రీజ్. యు నో దట్ ఆంధ్ర యాపిల్ కూడా తయారవుతుంది ఎక్కడో తెలుసా ఎవరికైనా? సప్లైకి తీసుకున్నాం ప్రైస్ 3, 4, 5 ప్రైస్ అయితే సప్లై 1. ప్రైస్ 1, 2, 3, 4, 5 ప్రైస్ 1 రూపాయి అయింది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా, తక్కువ ధర 5 వస్తువులు, ప్రైస్ పెరిగింది 1 రూపీ టు 2 రూపీస్. డిమాండ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 5 to 4. ఫర్దర్ ప్రైస్ డిక్రీజెస్ టు 3. ఇంకా తగ్గింది, ఇంకా పెరిగింది 2 రూపాయల నుంచి 3 రూపాయలు పెరిగింది. అప్పుడు ఇంకా క్వాంటిటీ డిమాండ్ 4 నుంచి 3 అయింది. ప్రైస్ ఫర్దర్ ఇంక్రీజెస్ 4, ఇంకా తగ్గింది డిమాండ్. ఇది యాజ్ పర్ లా ఆఫ్ డిమాండ్ చెప్పాను కదా మీకు. లా ఆఫ్ డిమాండ్ స్టేట్స్ దట్ when price increases demand decreases, when price decreases demand decreases. అదే విధంగా సప్లై అనగా దానికి ఆపోజిట్. ఇది పాజిటివ్ రిలేషన్, ఇది నెగటివ్ రిలేషన్, పాజిటివ్ రిలేషన్. సప్లై ప్రైస్ ఈజ్ 1. అప్పుడు సప్లై ధర ఏం చేస్తాడు? సప్లై ధర అంటే సెల్లర్ కదా, ₹1 ఉంటాయి లాభాలు ఎక్కువ రావడానికి. అందువల్ల ఏం చేస్తాడు? అన్నీ గొడవన్స్ లో స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్ లో ఒకటే వస్తువు తీసుకొచ్చి బయట ఉంటాడు. ప్రైస్ ₹2 అయింది, 2 వస్తువులు వెళ్తారు. ₹3 అయింది, 3 వస్తువులు. ధర పెరిగే కొద్దీ సప్లై ఏమవుతుంది? పెరుగుతుంది. ఎక్కడైతే వస్తువు ధర ఏ ధర దగ్గర అయితే డిమాండ్ అండ్ సప్లై సమానంగా ఉంటాయో అది ఏంటంటే ఆ పాయింట్ వద్ద ధర నిర్ణయం అవుతుంది. అంటే ఇక్కడ మనం వస్తువులు సింగిల్ గా తీసుకున్నాం, మరి ఎలాగైనా తీసుకోవచ్చు. లేకపోతే ఈ 1, 2, 3 రూపీస్ 40, 50, 30, 20, 10 ఇలా మన ఇష్టం. తీసుకోవచ్చు. Where demand and supply is equal at that price, that is called price determination. ఇప్పుడు దీనికి డిమాండ్ సప్లై, డిమాండ్ కాదు సప్లై కాదు.